అందరికీ నమస్కారం. రేపు పవిత్రమైన మహాశివరాత్రి. సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ పరమశివుణ్ణి ఆరాధించే అత్యంత శక్తివంతమైన పర్వదినం. అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి? ఈ రోజున మనం పాటించవలసిన ముఖ్యమైన నియమాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు ఏహెచ్ యానిమేషన్స్. శివరాత్రి ప్రాముఖ్యత. పురాణాల ప్రకారం శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అంతేకాదు, లోకరక్షణ కోసం హాలాహలాన్ని మింగి నీలకంఠుడైన రోజూ ఇదే. అందుకే ఈ రాత్రికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉపవాసం మరియు జాగరణ. శివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేవి ఉపవాసం మరియు జాగరణ. ఉపవాసం అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని దైవానికి దగ్గరగా ఉండటం. ఇక జాగరణ అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, రాత్రంతా ఆ శివనామ స్మరణతో గడపటం. ఈ రోజున వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల అనంతమైన శక్తి లభిస్తుంది. బిల్వపత్రం మరియు అభిషేకం. అభిషేక ప్రియః శివః. కేవలం ఒక చిన్న గ్లాసు నీటితో భక్తితో అభిషేకం చేసినా స్వామి అనుగ్రహిస్తారు. అలాగే 3 ఆకులున్న ఒక్క మారేడు దళాన్ని సమర్పిస్తే చాలు, 3 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ మహాశివరాత్రి విశిష్టత గురించి మేము అందించిన ఈ స్క్రిప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ సమాచారం నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తప్పకుండా మా ఏహెచ్ యానిమేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.